కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక రైతు సంఘాల జాతీయ సమన్వయ సమితి పిలుపు మేరకు నంద్యాలలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం విజయవంతమైంది। ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు మరియు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవనగర్ గేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు। అనంతరం సంజీవనగర్ గేట్ వద్ద రాస్తారోకో చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం విడుదల చేశారు। ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి రామచంద్రుడు తదితరులు ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శులు డి శ్రీనివాసులు, ధనుంజయ్, డిప్యూటీ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, సిఐటియు నాయకులు తోటమద్దులు, లక్ష్మణ్, వెంకటలింగం, గౌస్, సిపిఎం జిల్లా నాయకులు నరసింహ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాళ్లు రజిత, లక్ష్మీదేవి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ నేతలు సుశీలమ్మ, తులసమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చౌడప్ప తదితరులు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ అట్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలని అమలు చేస్తా ఉంది। భారతదేశం వెలుపలున్నటువంటి వ్యాపారవేత్తలకు స్వేచ్ఛనిస్తూ భారత్లో ఉన్నటువంటి రైతు, కార్మికులు, ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కుల్ని హరించి వేసే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి। అందుకోసమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాల్ని నికరంగా ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారు। కాబట్టి ఈరోజు ప్రభుత్వం తక్షణం ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తారీఖున జైలు భరో కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి అనేక కార్మికుల హక్కులను సాధించుకున్నటువంటి కార్మికుల హక్కుల్ని హరించి వేసే పద్ధతుల్లో ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాయి। మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండానే విదేశాల నుంచి ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని, ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా భారతదేశ రైతాంగాన్ని తీవ్ర నాశనం చేసే పరిస్థితి ఉంది। వ్యవసాయం నాశనం అవుతే వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు। అందుకోసం వ్యవసాయం ఇప్పటికే కుదేలైంది, ఈ రోజు వ్యవసాయ కూలీలకు పని లేకుండా పోయింది। అందుకోసమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు పాత పద్ధతులను కొనసాగించాలా, జీ పథకాన్ని రద్దు చేయాలా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ముందు కొనసాగించాలా, ప్రతిరోజు ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం। ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉంది। రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు, యువకులకు కాదు, భారత సమస్త ప్రజానీకానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల దుర్మార్గమైన చట్టాలు తీసుకొస్తుంది। ఆ చట్టాలు రద్దు చేయమని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఈ ఆందోళన చేస్తున్నారు। ఇది మన అందరి కోసం జరుగుతున్న ఆందోళన। ఇక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళు, మైకులు పట్టుకున్న వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, వాళ్ళకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, మనందరూ ఉమ్మడి సమస్య। అందుకని ప్రజలందరికీ మరొక్కసారి మనవి చేస్తున్నాం, దయచేసి సహకరించమని చెప్పేసి కోరుతున్నాం। ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి, ఆటోలు, బస్సులు మాత్రమే ఆపుతాం, నడుచుకుంటూ వెళ్ళండి, పక్కన వేరే వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాలు వెళ్ళని చెప్పేసి కోరుతున్నాం। ఒకటి ఈరోజు ఏం కోరుతున్నాం, ఏం కోరుతున్నాం, భారత రైతాంగం పండించిన పట్ల గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు। అలాంటి రైతులకు రుణమాఫీ చేయమని అడుగుతున్నాం, రుణమాఫీ చేయమని అడుగుతున్నాం। భారత ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది, రైతులకు 1 లక్ష రూపాయలు, 50,000 రూపాయల రుణాలు మాఫీ చేయలేదు।
ఏం కష్టం వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ కంపెనీల ప్రభుత్వం ఇది. అందుకే వాళ్లకు రైతులు ఇస్తున్నారు, రుణాలు మాఫీ చేస్తున్నారు, రైతులు మాత్రం ఆత్మహత్యలు బలి చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది ఈరోజు కార్మికులు ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ఉంది. కార్మికుల యొక్క కనీస వేతనాల హక్కు, సమ్మె చేసే హక్కు లేదా ఇతర బెనిఫిట్స్ పొందే హక్కు, అన్ని హక్కులు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులను తట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీపీజీ రామ్జీని ఒక చట్టం తీసుకొచ్చింది. అంతకుముందు మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ చట్టం ఉంటే ఆ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం చెప్తున్నారు? 125 రోజులు పని ఇస్తామంటున్నారు. ఎక్కడా పని పెట్టట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10% ఖర్చు పెడితే చాలు, కానీ ఇప్పుడు 40% ఖర్చు పెట్టాలట. ఆ రకంగా రాష్ట్రంలో భారం వేసింది. ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టకపోతే కేంద్రంలో డబ్బులు ఇవ్వాలి. ఆ రకంగా ఉపాధి హామీ పని ఆచరణలో ఉండదు. ఇది ఒక ముఖ్యమైన అంశం చెప్పేసి చేసుకుంటుంది మన భారత ప్రభుత్వం. ఈ ఒప్పందాల వల్ల మన రైతులు పండించే మొక్కజొన్న పంట, మన జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట మొక్కజొన్న పంట, ఆ తర్వాత పత్తి, సోయాబీన్ ఇలాంటి అనేక పంటల ఉత్పత్తులు అమెరికా నుంచి స్వేచ్ఛగా మన దేశంలోకి వస్తాయి. మన దేశ రైతులు కారు చౌక అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వమా, భారత రైతుల యొక్క అనుకూలమైన ప్రభుత్వమా? ఆలోచన